నాయకుడు అన్నవాడు నాయకుడు ముందుండి వెనకాతలు వస్తారు. ఈయన ముందుండి నడిచే వ్యక్తి నిజమైన నాయకుడమ్మా. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ రావాలని 100% కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ అయితే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అమ్మ. త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ర్యాలీలు కానీ సభలు కానీ ఏర్పాటు చేయకూడదు, ప్రజలు చనిపోతున్నారు అని చెప్పేసి అన్నారు. రథయాత్రలు చేయకూడదు. ప్రతిపక్షాలు, అధికార పార్టీ ఏదైనా చేస్తుందంటే దానికి ప్రజలు తెలియపరచాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉంటుంది. అసెంబ్లీలోకి వెళ్తే 4 గోడల మధ్య జరిగేది అసెంబ్లీ తాలూకు సమావేశాలు, పబ్లిక్ గా జరిగేది సమావేశం పవన్ కళ్యాణ్ గారిది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యాన్వసింగ్ కి పిలవకపోయినా వస్తున్నారు. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి కూడా లక్షలాది మంది జనం, ఆయనకి ఎవరికి కూడా రూపాయి ఇవ్వరు. స్వతహాగా గుండెల్లోంచి అభిమానంతో వచ్చి ముందుకు తీసుకెళ్లి ఆ యూత్ అంతా కూడా ఆయన నిలబెట్టాలని గట్టి ఆలోచనతో ఉన్నారు. ఎవరో చెప్పారంటే అది కోర్టు కేసున కూడా కోర్టులో కేసు అయితే నిలబడదు. ఎందుకంటే అది ఎప్పుడు బ్రిటిష్ నాటి చట్టం. ఇప్పుడు నాకు ఆ చట్టాల కోసం అంతగా తెలియదు, లా అండ్ ఆర్డర్ కోసం తెలియదు. కానీ పేపర్ చదివిన చూచాయిగా తెలిసిన విషయం ఏంటంటే అది నిలబడదు. కానీ రేపు పొద్దున ఇప్పుడు అక్కడెక్కడో చనిపోయారు జనం అని చెప్పేసి అంటున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనకూడదు, ఆయన పెద్ద ఆయన చాలా తీరం లోటు ఆయన చనిపోయారు. అలాగని చెప్పి హెలికాప్టర్లు తిరగడం మానేసాయా? అదే హెలికాప్టర్లో తీసుకొని వచ్చి మరి బాడీ తాలూకా అవశేషాలు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది కదా తల్లి. ఆ తర్వాత మళ్ళీ ఎంతోమంది నాయకులు ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి, చంద్రబాబు నాయుడు గారు అవనియండి, పవన్ కళ్యాణ్ గారు అవని హెలికాప్టర్లు తిరుగుతున్నారు కదా. బస్సు ప్రమాదం జరిగింది కదా ఒక దగ్గర ఏం చెప్తాం, బస్సులు తిరగడం మానేస్తాయా? ఆటోలు తిరగొట్టేస్తున్నారు, ఆటో వాళ్ళు తాగేస్తున్నారు. ఒకరు చేసిన తప్పు అందరికీ అంటారా? ఎవరి పని వాళ్ళు చేసుకెళ్తారు. ఒక్కోసారి దురదృష్టవశాత్తు వాళ్ళు చనిపోవడం నిజంగా బాధాకరం. మనం కూడా ఆ విషయం చాలా దిగ్భ్రాంతికి గురి అయ్యాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు వారు ప్రొటెక్షన్ అవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రొటెక్షన్ అవ్వాలి తప్ప వీళ్ళే ప్రొటెక్షన్ చేయలేరు కదా. వాళ్ళు మీటింగ్కి వచ్చారు, దానికి తగ్గ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. మీటింగ్లు చెప్పొద్దు, ప్రజలను ఇబ్బంది పెట్టదు. ప్రజలను ఎవరు ఇబ్బంది పెడతారు? ప్రజలను ఎవరు ఇబ్బంది పెట్టరమ్మా. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు బాధ్యత ఉండాలని ఆలోచిస్తారు. అక్కడ ఏదో జరిగి ఉండొచ్చు, అది లోతుగా దుర్యాప్తు చేస్తే తెలుస్తుంది తప్ప మనం పైకి అనుకుంటే తెలియదు. అందుకోసం ఇలాంటివన్నీ కూడా ఏదో అంటారు చూసారా, ఎంగిలి మీదకి ఆకలి తీరదు, చింకుగొడ్లు చలి తీరదు అని చెప్పేసి ఈ వైసీపీ వాళ్ళ నాయకులు మాట్లాడే మాటలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇలాంటివన్నీ కూడా ఒక పక్కన పెట్టి వచ్చే రానున్న ఎలక్షన్లోనూ తప్పనిసరిగా ఒక యువనాయకుడిని ఎన్నుకొని ముందుకు తీసుకెళ్తే రాష్ట్రం బాగుపడే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. పరిశ్రమలు లేవు, నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోయి అన్నీ పెరిగిపోయాయి. దయచేసి అర్థం చేసుకోండి, పెద్ద మనసుతో ఆలోచించండి. రేపు పొద్దున మీకు ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తు కావాలి, మంచి భవిష్యత్తు కావాలి అంటే మీరు మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా.